వెల్కమ్ బ్యాక్ ఇండియన్ పోర్స్ తెలుగు ఛానల్. ఈరోజు నైట్ నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఈ మార్నింగ్ చూసేసరికి చాలా ఎక్కువగా వర్షం పడుతున్నాం. నెక్స్ట్ మేమేంటంటే డ్యూటీ పర్పస్ మీద బయటికి వెళ్ళడంతో ఇక్కడ చాలా ఎక్కువగా వర్షం మాత్రం పడుతూనే ఉంది. ఈ వర్షం వల్ల చాలా వరకు రోడ్లు అన్నీ బంద్ అయిపోయాయి ఆల్రెడీ. మేమేంటంటే డ్యూటీ పర్పస్ మీద వెళ్ళాలి కాబట్టి కంపల్సరీ వెళ్ళవలసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మాది అడవనకంలో ఉంది మా ఎన్డీఆర్ఎఫ్ క్యాంపు. మేము 10th ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ చాలా చాలా అంటే చాలా వాటర్ ఎక్కువగా ఉన్నది. ఇది ఒకటి మొత్తం రోడ్డు మొత్తం కూడా వరదేని. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేమేంటంటే బయటికి వెళ్ళవలసి వచ్చింది. ఈరోజు మేము బయటికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మొత్తం వరద వచ్చిన రోడ్డు పైనకే మేము వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ నుంచి మేము విజయవాడ వెళ్ళాలి. అక్కడ ఒకరికి డ్రాప్ చేసి మళ్ళీ వాపస్ మేము రావాలి. నెక్స్ట్ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వెళ్ళవలసిందని అందు గురించి ఇది కూడా బస్సు మీద మేము వెళ్తున్నాము. కానీ ఎక్కువగా వరదలు ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ అయితే వర్షం పడుతూనే ఉంది. నెక్స్ట్ వెహికల్స్ అయితే తిరుగుతూనే ఉన్నాయి. సో అంటే ఇంకా ఒక రోజు కానీ పడిందంటే ఎక్కువ వరదలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా ముందుకు వెళ్తే చాలా వరద ఉన్నది. ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జి మీద కూడా మొత్తం వాటరు నిలిచిపోయి ఉన్నది. ఎందుకంటే ఇది నైట్ నుంచి వర్షం పడుతుంది. అందువల్ల ఈ వరద ఇక్కడికి రావడము జరుగుతుంది. కానీ ప్రజలు ఇంటిలోనే ఉండండి. ప్రజెంట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బైకుల మీద వెళ్ళేటప్పుడు ఏంటంటే సైలెన్స్ లోటుకు వాటర్ వెళ్ళిపోతే అక్కడ ఆగిపోద్దండి బైకు. ఎక్కువ వాటర్ లోటు కానీ మీరు ఉండిపోయారంటే బైక్ కూడా మీది ఖరాబ్ అయిపోతుంది. సో ఏంటంటే మనం కూడా ఆ వాటర్ తోటి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అందుగురించి చాలా జాగ్రత్తగా ప్రజలందరూ కేర్ఫుల్గా ఇది యూజ్ చేయాలి. లేదంటే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుగురించి ముందు జాగ్రత్తగా మేము ఈ విజయవాడ ఇది మొత్తం వరద చూడండి. ఇది మొత్తం ఈ బ్రిడ్జి అనమాట. బ్రిడ్జి పైనుంచే మొత్తం వాటర్ ఉన్నది. ఇక్కడ నుంచి మీరు ముందుకెళ్తే ఇక్కడ కూడా మళ్ళీ మొత్తం రోడ్డు పైన కొట్టుకొని ఉన్నది. చాలా జాగ్రత్తగా మనము ఈ వరదలోట బయటికి వెళ్ళాలి. లేదంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మన ఇంటి దగ్గర ఉన్న ఈ స్కూల్స్ పిల్లలకి, నెక్స్ట్ ఓల్డ్స్ ముసలి వాళ్ళకి అందరికి కూడా చాలా జాగ్రత్తగా ఉండే విధంగా మనము ఉంచాలి. లేదంటే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుగురించే వీడియో ముఖ్యంగా మనం ఏంటంటే ఈ 3వ తారీఖు 4వ తారీఖు వరకు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆలపీడనం కాబట్టి మన ఆంధ్రాకే ఎక్కువగా ఉంటుంది. అందుగురించి చాలా జాగ్రత్తగా అందరూ ఇంటిలోపే ఉండండి. ఎక్కువగా వరదలు వచ్చేటప్పుడు ప్రభుత్వానికి సహాయానికి హెల్ప్ లైన్స్ ఉంటాయి. లేదంటే అక్కడ ఉండే తహసీల్దార్కి కూడా చెప్పవచ్చును. హెల్ప్ గురించి మా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంటాయి. నెక్స్ట్ ఎస్డీఆర్ఎఫ్ స్టేట్లో డిజాస్టర్స్ అన్నీ ఉంటాయి మీకు హెల్ప్ చేయడానికి. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో బైక్లు అయితే చాలా ప్రమాదం. ఎందుకంటే బైక్ అంటే ఒక 100 మీటర్ 200 మీటర్ పర్వాలేదు. కానీ సైలెంటర్లో వాటర్ వెళ్ళిపోతే ఆటోమేటిక్ ఆగిపోతుంది. బైక్ కూడా ఖరాబ్ అయిపోతుంది. అందువల్ల బైక్లు యూజ్ చేయకండి. లేదంటే ట్రాక్టర్లు కానీ లేదా లారీలు ఇవన్నీ పర్వాలేదు. లేదా బస్సు కూడా నో ప్రాబ్లం. ఆటోలు కూడా ఆగిపోతుందండి. మధ్యన ఆగేవనికి ఉండండి. ముందుకు మనం వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆటోలు కానీ ఇప్పుడు ఎక్కువగా కరెంటు వాటర్లో అనుకోండి, ఆటో కూడాను కరెంటు వాటర్ తోటి మనం కూడా వెళ్ళిపోతాము. అందు గురించి చాలా జాగ్రత్తగా మనము వర్షం పడేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు అన్నీ మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా స్టేట్ ఏంటంటే సిటీలో ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అండి. ఎటు వాటర్ వెళ్ళదు. ఈ వాటర్ ఏంటంటే ఎంత వర్షం పడినా సిటీలో ఉండవలసిందని మన ఇళ్ళని మునిగిపోవలసింది. అని అందుగురించే చాలా జాగ్రత్తగా మనము వర్షాకాలం, ఎందుకంటే కొంచెం వర్షం అయితే పర్లేదండి, ఇది ఎక్కువ వర్షం కాబట్టి
చాలా జాగ్రత్తగా మనము ఉండాలి, లేదంటే చాలా ప్రాబ్లంగా అవకాశాలు ఉంటాయి. మనకి ఏదైనా జరగవచ్చును ప్రమాదాలు. డ్రైనేజీలు ఓపెన్ చేసి ఉండవచ్చు, అందులో స్కూటీలు ఇలాంటివి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుగురించే చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళేటప్పుడు మెయింటైన్ చేసుకొని వెళ్ళాలి. ఈ స్కూల్ స్టూడెంట్స్కి అయితే ఈ స్కూల్స్కి పంపించే అవకాశం వద్దు. ఎందుకంటే ఈ స్కూల్స్కి పంపించారనుకోండి చాలా ఇబ్బందిగా ఉన్న. చూడండి ఎంతటి ఇప్పుడు ఒక రోజు వాటర్ పడేటప్పుడు ఇంత వాటర్ వచ్చింది. అదే 2 days 3 days రైన్ వచ్చింది అనుకోండి, ఇది చాలా ఎక్కువగా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇంటిలో ఉండే దయచేసి బయటకు వచ్చే అవకాశాన్ని ఇవ్వకండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చును. అందు గురించే చాలా కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఇట్లాంటి ఏదైనా కొత్తగా వచ్చేటప్పుడు మీకు చూడడానికి అవకాశం ఉంటుంది. నేను ఎన్డీఆర్ఎఫ్లో వర్క్ చేస్తున్నా, విజయవాడ. ఇట్లాంటివి చాలా నేను వీడియోస్ పెడుతూ ఉంటాను, అప్డేట్